నిజామాబాద్ జిల్లా నల్లకుదురు మండలంలో బంగారం కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒంటరిగా ఉంటున్న ఈరగాని రాధమ్మపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించిన దొంగలను ఆమె ప్రతిఘటించింది. దీంతో అగంతకులు వృద్ధురాలి తలపై దాడి చేసి ఇంటి ముందు ఉన్న బావిలోకి తోసేశారు. ఈ క్రమంలో రాధమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో విషాదం నెలకొంది. కేశంపేట రోడ్డులో పృథ్వీరాజ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. తాను ఎప్పట్లాగే పిల్లలతో కలిసి బయటకు వెళ్లగా రైల్వే గేట్ వద్ద ఇద్దరు దుండగులు అడ్డగించి 2 వేట కొడవళ్లతో తనపై దాడి చేశారని బాధితుడు తెలిపారు. ఈ దాడిలో పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. దాడి చేసిన వారిలో ఒకరు నందీశ్వర్ అనే వ్యక్తిగా గుర్తించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పృథ్వీరాజ్కు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో వందలాది అటవీ అధికారులు ఆదివాసుల గుడిసెలను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వార్తా సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులను అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసులు గుడిసెలు, వారి నివాసాలను తొలగిస్తున్న అటవీ శాఖ చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అటవీ హక్కుల చట్టం, ఇతర సంబంధనలకు విరుద్ధంగా ఈ తొలగింపులు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రానియద్దు అని చెప్పేసి లేకపోతే ఫోన్ చేయనా? ఫోన్ చేసి రిపోర్టర్లు వచ్చినా చెప్పు. రిపోర్టర్లు వచ్చారు, మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడతాం. డైరెక్ట్ చెప్పు. మీరు ఆఫీసర్లు మీ ఫోన్ పెట్టారు. ఇంత పెద్దోళ్ళు అంటే చెప్తారు, మీరు మమ్మల్ని చెప్తారు. అంతా తెలిసిన నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు డిపార్ట్మెంట్. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మా ఫోన్ లేపుతున్నాడు. మమ్మల్ని ఆపుతున్నారు అంటే ఆదివాసులను అఘాయిత్యం చేయబోతారా? మరి మీరు చేసే డ్యూటే కదా మేము చూపించేది. మీరు ఏం చేస్తారో మేము అదే చూపెడతాం. జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుండి వరద పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,20,279 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 3 స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 82,824 క్యూసెక్ల నీటిని దిగువకు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం అది 884.10 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.51 టీఎంసీలుగా ఉంది. ఈ వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 179,104 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల అవుతుంది.
స్పేస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం గుజరాత్లోని కాండ్లా విమానాశ్రయం నుండి ముంబై వెళ్తున్న స్పేస్ జెట్ విమానం టైర్ ఊడిపడింది. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్లు చాకచక్యంతో రన్వేపై టైర్లు లేకుండానే సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్పేస్ జెట్ ప్రతినిధి స్పందిస్తూ కాండ్లా నుంచి ముంబైకి బయలుదేరిన స్పేస్ జెట్ Q400 విమానం టేక్ ఆఫ్ సమయంలో టైర్ ఊడిపోయిందని, అయితే ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. సంఘటనపై పైలట్ ల్యాండింగ్ కు 20 నిమిషాల ముందు అత్యవసర హెల్ప్ లైన్ నంబర్కు సమాచారం అందించారని DGCA వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.